కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యారేజ్ కి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం పంపిన నోటీసులకు నిర్మాణ సంస్థ L&T స్పందించింది. పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అంటూ ప్రకటించింది. అయితే పనుల విషయంలో ప్రభుత్వం డెడ్ లైన్ విధించగా పెండింగ్ బకాయిల అంశాన్ని L&T మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లోనే బ్యారేజ్ కుంగినందున నిబంధనల ప్రకారం నిర్మాణ సంస్థే సొంత ఖర్చులతో మరమ్మతులు చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఒక డెడ్ లైన్ విధిస్తూ ఘాటుగా లేఖ రాసింది. ప్రభుత్వ వార్నింగ్ పై స్పందించిన L&T సంస్థ పునరుద్ధరణ పనులు చేయడానికి అంగీకరించింది. అయితే బకాయిలతో సంబంధం లేకుండా పనులు పూర్తి చేయాలంటూ సర్కార్ స్పష్టం చేయగా నిర్మాణ సంస్థ మాత్రం తమ పాత బకాయిలను గుర్తు చేస్తూ దానికి బదులిచ్చింది. మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, ఈ ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులకు అంగీకరిస్తూనే పాత బకాయిల అంశాన్ని లేవనెత్తింది L&T సంస్థ. దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందించే అవకాశం ఉంది? మొత్తానికి కాళేశ్వరం విషయంలో ఇది ఒక కీలక పరిణామం చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యానికి సంబంధించి కూడా నిర్మాణ రంగ సంస్థకు L&T ఏదైతే ఉందో L&Tకి ప్రభుత్వం ఇటీవల కాలంలో కూడా వారం రోజుల్లో రిప్లై ఇవ్వాలని కూడా ఒక ఘాటైన నోటీస్ పంపింది. కఠిన చర్యలు తప్పవు, ఖచ్చితంగా కూడా సానుకూలంగా స్పందించాలంటూ కూడా నోటీసుల సారాంశం. రామగుండం ఎస్సీ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా వారం రోజుల్లో రిప్లై ఇవ్వాలంటూ కూడా L&T సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే గతంలో పీసీ ఘోష్ కమిషన్తో పాటు మరోపక్క విజిలెన్స్ నివేదికలు కూడా చాలా స్పష్టంగా ఎవరైతే నిర్మాణ రంగ సంస్థ నిర్లక్ష్యం కారణంగా మేడిగడ్డ కుంగిపోయిన నేపథ్యంలో కూడా పునరుద్ధరణ పనులు నిర్మాణ రంగ సంస్థే చేయాలంటూ కూడా చాలా స్పష్టంగా నివేదికలు పేర్కొనడం జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా పనులు చేయాలని పలుమార్లు ప్రభుత్వం నుంచి ఇరిగేషన్ శాఖ నుంచి కూడా L&T సంస్థకు నోటీసులు జారీ చేస్తే వారు నెగ్లెక్ట్గా సమాధానం ఇవ్వడం, అసలు సమాధానమే ఇవ్వకపోవడం అనే అంశానికి సంబంధించి కూడా రీసెంట్గా తుది నోటీసులు ఇవ్వడం జరిగింది. రిప్లై ఇవ్వకుంటే కఠిన చర్యలు తప్పవు, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా ఆ నోటీసులో చాలా స్పష్టంగా కూడా సెక్షన్స్తో సహా కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి L&T మొత్తానికి స్పందించింది, తెలంగాణ ప్రభుత్వానికి రిప్లై ఇచ్చింది. ఏదైతే మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా రిప్లైలో పేర్కొంది. కాకపోతే గతంలో ఇచ్చిన నోటీసుల అంశానికి సంబంధించి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఈ పనులన్నీ కూడా చేయాలి అని కూడా చెప్పినటువంటి నేపథ్యం, అంటే పనులు కాకముందే NOC తీసుకున్న నేపథ్యానికి సంబంధించి కూడా నోటీసుల్లో పేర్కొంది. మీ పైన క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని కూడా ప్రభుత్వం నోటీసులో పేర్కొంది. కాబట్టి ప్రభుత్వం నోటీసులకు L&T స్పందించింది. మేడిగడ్డ పనులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, కాకపోతే గతంలో ఉన్నటువంటి పాత బకాయిలు చెల్లించాలని కూడా ప్రభుత్వానికి గుర్తు చేసి ఎంత మేర బకాయిలు ఉన్నాయి, అలాగే ఎప్పటి నుంచి బకాయిలు అలా పేరుకుపోయి ఉన్నాయి? ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా కొన్ని వేల కోట్లు, అంటే 4,000 చిల్లర కోట్లు చివరిగా పెండింగ్ ఉన్న నేపథ్యానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తయితే మాత్రమే అవి చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే అగ్రిమెంట్ పూర్తి కాకుండానే పూర్తిగా మెయింటెనెన్స్ సరిగా జరగకముందే ఆ టైం పీరియడ్లోనే మేడిగడ్డ కుంగింది. కాబట్టి వాటి పనులు చేయాల్సిన బాధ్యత నిర్మాణ రంగ సంస్థ అంటూ కూడా పీసీ ఘోష్ కమిషన్ చాలా స్పష్టంగా తమ నివేదికలో పేర్కొంది. NDSA కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. అవసరమైతే అధికారులపైన చర్యలు తీసుకోవాలి, నిర్మాణ రంగ సంస్థలపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, సేమ్ టైం ఏదైతే పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ని కూడా వెనక్కి తీసుకోవాలని కూడా 3 విజిలెన్స్ నివేదిక, NDSA నివేదిక, పీసీ ఘోష్ నివేదికలు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ నివేదికల ఆధారంగా కూడా చర్యలకు సిద్ధమైంది. కాబట్టి చెల్లింపుల విషయాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా నిబంధనల ప్రకారం మీరు మేడిగడ్డ మళ్ళీ తిరిగి వాటిని నిర్మించాలన్న అంశానికి సంబంధించిన దాని ప్రపోజల్ని ప్రస్తుతం ప్రభుత్వం L&T ముందుంచింది. కానీ ఎట్టకేలకు కొంతకాలంగా నిర్లక్ష్య వైఖరి వహించింది. అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని తరలించింది, మా దగ్గర సరైన సదుపాయాలు లేని సమాధానం ఇచ్చింది. అనేక రకాలుగా L&T తప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా ఖచ్చితంగా ముందుకు వెళ్తామని ఇటీవల కాలంలో కూడా ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో L&T ఎట్టకేలకు స్పందించి రిప్లై ఇచ్చింది. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపడటానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా రిప్లై ఇచ్చింది. కాకపోతే పాత బకాయిల చెల్లింపుకు సంబంధించి కూడా చెల్లించాలని కూడా కోరింది. కాబట్టి చూడాలి
వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అన్ని పనులు చేస్తే మరి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ఇవ్వాల్సింది ఎంత, వాటిని తర్వాత బేరే చేసుకొని కూడా పనుల కోసం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఎలా, ఎందుకంటే మేడిగడ్డ నిర్మాణాన్ని ఎల్ఎన్టీ చేపట్టింది కాబట్టి పూర్తి స్థాయి బాధ్యత ఎల్ఎన్టీదే. అంటే ఈ బకాయి చెల్లిస్తేనే ఎల్ఎన్టీ పనులు చేస్తామన్నటువంటి రిప్లై ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక పూర్తి స్థాయి రిప్లైలో ఏముంది, ఎల్ఎన్టీ ఏం పేర్కొందని మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి మనకు అందుతున్న సమాచారం మాత్రం ప్రభుత్వ నోటీసులకు ఎట్టకేలకు ఎల్ఎన్టీ రిప్లై ఇచ్చింది. మేడిగడ్డ పునరుద్ధరణ కోసం మేము పనిచేస్తాం, కాకపోతే తమ బకాయి డబ్బులు తిరిగి ఇవ్వాలని మాత్రం స్పష్టం చేసింది. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఎల్ఎన్టీ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి రిప్లై ఇచ్చింది, కానీ అక్కడ పాత బకాయిలు చెల్లిస్తేనే అన్నట్టుగా ఒక లిటిగేషన్ పెట్టింది. మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.